ఇదేదో హాలీవుడ్ రేంజ్ స్పేస్ వార్ సినిమా కథ కాదు. అంతరిక్షం వేదికగా ప్రపంచ పెద్దన్నల మధ్య నిజంగానే మొదలైన మైండ్ గేమ్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు చైనా, రష్యా చేతులు కలిపాయి. గ్లోబల్ ఇంటర్నెట్ నెట్వర్క్ను అంతరిక్షంలోనే పేల్చివేసేందుకు డెడ్లీ ప్లాన్ను సిద్ధం చేశాయి. దీనిపై పాశ్చాత్య దేశాల మీడియా జోరుగా కథనాలు రాస్తుంది. యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పతిప్పలు పెడుతుంది. డ్రోన్ల దాడులతో రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతుంది. దీనికి తెర వెనుక సహకరిస్తున్నది మాత్రం స్టార్లింక్. అందుకే ఇప్పుడు రెండు సూపర్ కంట్రీలకు శత్రువై కూర్చుంది. అసలు పాశ్చాత్య మీడియా స్టార్లింక్ పై ఏమంటోంది? స్టార్లింక్ ఉపగ్రహాలను ముక్కలు చేసేందుకు రచించిన త్రిముఖ వ్యూహం ఏంటి? 2023 నాటి చైనా టాప్ సీక్రెట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్. మస్క్ సామ్రాజ్యానికి ఎండ్ కార్డు తప్పదా? ఆకాశంలో అసలైన యుద్ధం మొదలైందా? స్టార్లింక్ పై రష్యా, చైనా కుట్ర నిజమేనా? రష్యా, చైనా చేతులు కలిపి స్టార్లింక్ వ్యవస్థను కుప్పకూల్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదేదో రష్యన్ స్పై సినిమా కథ ఏమాత్రం కాదు. నిజంగానే జరుగుతున్న వ్యవహారం. పలు పాశ్చాత్య మీడియా సంస్థల పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ది ఇన్సైడర్, డెర్ స్పీగల్, లే మోండే పత్రికలు తాజాగా పలు కథనాలు ప్రచురించాయి. స్టార్లింక్ ను నాశనం చేసేందుకు మాస్కో, బీజింగ్ కలిసి త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. స్టార్లింక్ అనేది ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఈ సంస్థ పుణ్యమనే ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్ గా అవతరించాడు. అయితే స్పేస్ ఎక్స్ తన ఐపీఓ ప్రారంభించినప్పటి నుంచి ఆ కంపెనీ స్టాక్ విలువ పడిపోతూ వస్తోంది. ఇప్పుడు రష్యా, చైనా ఉమ్మడిగా స్టార్లింక్ ను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ సంస్థ షేర్ల ధరలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల కుట్రలకు సంబంధించి సదరు మీడియా సంస్థలు కొన్ని సాక్ష్యాధారాన్ని కూడా బయటపెట్టాయి. 2023లో చైనా రూపొందించిన ఒక పాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను సంపాదించాయి. చైనా అంతరిక్ష కార్యక్రమాలకు పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ CISC దీన్ని రూపొందించింది. ఇది కేవలం రాకెట్లు మాత్రమే కాకుండా స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల్ని ఎలా దెబ్బతీయాలనే ప్రణాళికలు రచిస్తున్నట్టు PPT ద్వారా తెలుస్తోంది. ప్రెజెంటేషన్లోని ఒక చిత్రాన్ని గమనిస్తే స్టార్లింక్ శాటిలైట్లు ధ్వంసమైనట్టు చూపించారు. రష్యా, చైనాల అంతిమ లక్ష్యం ఇదే అనడానికి ప్రెజెంటేషన్లోని ఆ చిత్రమే ఉదాహరణ. అసలు స్టార్లింక్ శాటిలైట్లను ధ్వంసం చేయాలనే నిర్ణయానికి రష్యా, చైనా ఎప్పుడొచ్చాయి? ఇదంతా 2022లో ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా ప్రకటించినప్పటి నుంచి మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం 2 రోజుల్లో ముగుస్తుందని రష్యా భావించింది. నిజానికి దీన్ని మాస్కో కనీసం యుద్ధమని కూడా చెప్పలేదు. ప్రత్యేక సైనిక చర్యగానే వెల్లడించింది. కానీ ఊహించని విధంగా రష్యా దాడుల్ని ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తోంది. ఈ యుద్ధం ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ కాలంగా సాగుతోంది. ఉక్రెయిన్ ఇంతకాలం నిలబడ్డానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది పాశ్చాత్య దేశాల మద్దతు అయితే అంతకంటే ముఖ్యమైనది స్టార్లింక్. ఉక్రెయిన్ కు ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తూ స్టార్లింక్ వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించింది. జస్ట్ స్టార్లింక్ రిసీవర్లు ఉంటే చాలు ఉక్రెయిన్ కు ఇంటర్నెట్ సర్వీస్ లభిస్తుంది. దీనికి ఎలాంటి వైర్లు, టవర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో పనిలేదు. అందుకు కారణం ఇంటర్నెట్ ను అందించే వ్యవస్థ అంతరిక్షంలో తేలియాడుతుండడమే. అంతేకాదు ఈ నెట్వర్క్ ను జామ్ చేయడం గానీ, బ్లాక్ చేయడం గానీ అసాధ్యం. ఇది ఉక్రెయిన్ దళాలకు అమూల్యమైన ఆయుధంగా మారింది. తమ డ్రోన్లకు స్టార్లింక్ రిసీవర్ ను అమరిస్తే చాలు రష్యా సైన్యం వాటిని ఏమాత్రం జామ్ చేయలేదు. రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు రష్యాను డ్రోన్లతో ఉక్రెయిన్ విలవిల వణికిస్తుందంటే అందుకు ముమ్మాటికి స్టార్లింకే కారణం. మరి దీనిపై రష్యా స్పందన ఏమిటి? రష్యలంతా అమాయకులేమీ కారు. అక్కడ ఏం జరుగుతోంది? ఉక్రెయిన్ దాడులు, స్టార్లింక్ వ్యవహారం మాస్కోకు తెలుసు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే స్టార్లింక్ ఇంటర్నెట్ ను నిలిపేయడానికి మాస్కో వద్ద ఎలాంటి మార్గం లేదు. స్టార్లింక్ కు ప్రస్తుతం 10,000కు పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమికి అత్యంత సమీపంలో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతున్నాయి. మరి అంతరిక్షంలో ఉన్న 10,000 ఉపగ్రహాలను రష్యా ఎలా బ్లాక్ చేయగలదు? అది అసాధ్యం. ఇది రష్యాకు పెద్ద సమస్యగా మారింది. భవిష్యత్తులో చైనాకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఎదురుకావచ్చు. ముఖ్యంగా తైవాన్ను తన అధీనంలోకి తెచ్చుకోవాలనే చైనా చిరకాల స్వప్నం దిశగా అడుగులు వేస్తే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే ముందు చూపుతూ బీజింగ్, మాస్కో చేతులు కలిపి స్టార్లింక్ ను నిర్వీర్యం చేసేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రచించాయి. ప్రణాళికలో 3 దశలున్నాయి. మొదటి దశ చట్టపరమైన, దౌత్యపరమైన ఒత్తిడి. స్టార్లింక్ ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతాయి. దీంతో వేరే ఎవరైనా ఉపగ్రహాలు అక్కడికి పంపాలంటే స్టార్లింక్ ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉంది. దీన్నే రష్యా, చైనా అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూటమిని ఏర్పాటు చేసి స్టార్లింక్ ను అడ్డుకునేలా గ్లోబల్ లాబియింగ్ కు ఈ రెండు దేశాలు ప్లాన్ వేశాయి.
రెండో దశ స్టార్లింక్ కు ఆటంకాలు సృష్టించడం. మాస్కో, బీజింగ్ అంతరిక్షంలో స్థలాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. అక్షరాల నిర్దిష్ట కక్ష్య ప్రాంతాలను తామే సొంతం చేసుకోవడంతో స్టార్లింక్ ఉపగ్రహాలు ఆ పరిధిలోకి విస్తరించకుండా అడ్డుకోవాలనేది రెండు దేశాల వ్యూహం. అంటే స్టార్లింక్ పరిధిని పరిమితం చేస్తాయన్నమాట. మూడో దశ స్టార్లింక్ ఉపగ్రహాలపై ప్రత్యక్ష దాడులు. సైబర్ యుద్ధ వ్యూహాల్లో రష్యా, చైనా ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. స్టార్లింక్ టెర్మినల్స్ ను టార్గెట్ చేయడానికి సైబర్ దాడుల్ని అస్త్రంగా రెండు దేశాలు ఎంచుకుంటున్నాయి. అయితే ఇది తెర వెనుక జరిగే వ్యూహం మాత్రమే. దీనికి మించి స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోనే పేల్చివేయాలనేది మరో భయంకరమైన ప్లాన్. దీనికోసం రష్యా, చైనాలు అంతరిక్షంలోకి వేల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగిస్తాయని అనుకోలేం. కానీ సరైన సామగ్రి కలిగిన ఒకే ఒక్క క్షిపణి ఈ పనిని పూర్తి చేయగలదు. చిన్న చిన్న లోహపు ముక్కలతో నింపిన ఒక రాకెట్ను అంతరిక్షంలోకి పంపి ఆ ముక్కలను అక్కడ వదిలేస్తే సరిపోతుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఆ రాకెట్ వదిలిన లోహపు ముక్కలు భూమికి సమీపంలో ఉండే కక్షలో తిరుగుతూ వాటి దారిలో వచ్చే ప్రతి వస్తువుకు రంధ్రాలు చేసుకుంటూ పోతాయి. అందులో ఖచ్చితంగా స్టార్లింక్ ఉపగ్రహాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతానికైతే మాస్కో కానీ బీజింగ్ కానీ ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టలేదు. స్టార్లింక్ ఇప్పటికీ విజయవంతంగా సేవలను అందిస్తూనే ఉంది. మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కావడానికి స్టార్లింకే కారణం. దీన్ని బట్టి చూస్తే పాశ్చాత్య మీడియా ప్రచురించిన నివేదికైనా అబద్ధం కావాలి, లేదంటే రష్యా, చైనా ఈ ప్లాన్ను విరమించుకునైనా ఉండాలి, లేదంటే సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉండొచ్చు. నిజం ఏదైనప్పటికీ ఈ వ్యవహారం మనల్ని ఆలోచింపజేసేలా చేస్తోంది. స్టార్లింక్ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను పూర్తిగా విస్మరించొచ్చా? ఇతర దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చర్యలను సిద్ధం చేసుకోవాలా? ఒకవేళ అదే నిజమైతే ఎలాన్ మస్క్ కు చెందిన ఇంతటి బృహత్తరమైన స్టార్లింక్ సామ్రాజ్యాన్ని దెబ్బతీయడానికి ఏ స్థాయికైనా తెగించొచ్చా?